హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఎంజీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే నాకు కొంచెం లైక్స్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. సో ఈరోజు మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యొక్క ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పార్ట్ 1 చేసాము. ఇప్పుడు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పార్ట్ 2 కూడా చేద్దాము. అది చేయకపోతే ముందు అది చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాసెస్. క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ డాష్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్. ఇది ప్రీవియస్ వీడియోలో కూడా వచ్చింది. ఐ థింక్ ఇట్ ఈస్ రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అనేది 32 to 35లో ఉంది. ఓకే, సారీ, నేను పెన్ను పెట్టుకోవడం మర్చిపోయాను. 32 to 35 అనేది కాన్స్టిట్యూషన్ రెమెడీస్ కింద గుర్తుంచుకోవాలి అని చెప్పాను నేను. సో 32 to 35 ఈజ్ అవర్ ఆన్సర్. 32 to 35. అండ్ 32ని హార్ట్ ఆఫ్ ది అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా బిఆర్ అంబేద్కర్ గారు అన్నాడు. అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్ కెన్ ద ప్రెసిడెంట్ డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ ఇఫ్ దెర్ ఇస్ ఎ గ్రేవ్ థ్రెట్ టు ద సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి ఆర్టికల్ ఏంటంటే ప్రీవియస్ వీడియో చూస్తే మీకు తెలిసిపోద్ది. 352 అనేది నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. 360 వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, ఎక్స్ప్రెషన్ 352 కరెక్టే. ఆర్టికల్ 352 ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లైమ్ ఎమర్జెన్సీ ఆన్ రిటర్న్ క్యాబినెట్ మిషన్. ఓకే, 44th అమెండ్మెంట్ రీప్లేస్డ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ విత్ ఆర్మడ్ రెబెలియన్. ఓకే, 44th అమెండ్మెంట్లో యాక్ట్లో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, కమ్యూనల్ గొడవలు, దాన్ని కూడా ఆర్మడ్ రెబెలియన్ కింద మార్చారనమాట. సో ఇంతకుముందు ఉత్తి గొడవలు ఎప్పుడైనా సరే కత్తులతోని కటారులతోని కొట్టుకున్నా సరే దాన్ని ఆర్మడ్ రెబెల్ కింద తీసి అప్పుడు కూడా నేషనల్ ఎమర్జెన్సీ పెట్టవచ్చు. 44th అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుంచుకోండి. Majority of the month. Okay, next question. Which of the organization of village panchayats అని వచ్చిందంటే ఆర్టికల్ 40 అని గుర్తుంచుకోండి. అండ్ నేను చెప్పిన రైమింగ్ ఆర్టికల్ 43 కాటేజ్ ఇండస్ట్రీ. ఆర్టికల్ 42 వచ్చేసరికి గుడ్ వర్కింగ్ కండిషన్స్ ఎన్విరాన్మెంట్ ఫర్ దిస్. అండ్ 41 వచ్చేసి ఈక్వల్ పే అనుకుంటే ఫర్ మెన్ అండ్ ఉమెన్. అది కరెక్ట్ గుర్తులేదు. సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను నేను కూడా. మీరు కూడా ఉంటే గూగుల్ చేయండి. ఆర్టికల్ 40 స్టేట్స్ దట్ విలేజ్ పంచాయతీ ఉండాలి. 73rd అమెండ్మెంట్ గేవ్ పంచాయతీ రాజ్. 73rd ద్వారా ఆర్టికల్ 40లో విలేజ్ పంచాయతీ అనే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు పంచాయతీ రాజ్కి. అది గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ స్పెసిఫైస్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది చెప్పేసి ఆర్టికల్ 14 19 కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 19 వచ్చేసరికి మనం అప్పుడే 14 to 18 ఈక్వాలిటీ ఉంటుంది, 19లో ఉండదు, 23లో ఉండదు. 36 వచ్చేసరికి రైట్, అది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ వచ్చేస్తుంది 36 to 51. సో ఇది కూడా కాదు, నేను అలాగే ఇంప్లిమెంట్ చేశాను. సో ఆర్టికల్ 14 ఈజ్ అవర్ ఆన్సర్. ఆర్టికల్ 14. సో మీరు కూడా అలా చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి, మనం రైట్స్ అనేది మాత్రం యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసాము. అది కూడా గుర్తుంచుకోండి, దేని నుంచి కాపీ కొట్టామని. రైట్స్ అనేది యూఎస్ నుంచి బారో చేసాము. తర్వాత మిగతా దాని నుంచి అదే ఫండమెంటల్ డ్యూటీస్ ఏమో రష్యా నుంచి బారో చేసాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ అపాయింట్మెంట్ అండ్ డ్యూటీస్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి బాగా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి అని. ఇందాకే చెప్పాను, నేను అయినా సరే మర్చిపోయాను అప్పుడే, నాకు కూడా గుర్తు రావట్లేదు. 74 or 76 అనుకుంటున్నా. అటార్నీ జనరల్ ఐ థింక్ 74, 76. సో సారీ, చూసారు కదా, మనం చిన్న మిస్టేక్ చేస్తే మొత్తం అంతా పొరపాటు అయిపోద్ది. 76 అనేది అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ ఈజ్ ద హైయెస్ట్ ఆఫీసర్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్. సేమ్ పవర్ ఉంటుంది అటార్నీ జనరల్ కూడా. ఆల్మోస్ట్ సుప్రీం కోర్ట్ పవర్ ఉండదు, ఐ మీన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంత ఉంది. సారీ, వన్స్ అగైన్ 76 అనేది అటార్నీ జనరల్. ఫస్ట్ గుర్తుంచుకోండి. నేను మర్చిపోయాను, మీరు మర్చిపోయారు, గుర్తుంచుకోండి. ముందు కూడా రావచ్చు మళ్ళీ క్వశ్చన్. ఈసారి మాత్రం మనం కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి. ఒకవేళ రిపీట్ అయితే క్వశ్చన్ని. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్. నేను అన్ని గ్యాదర్ చేసి అప్లోడ్ చేస్తున్నా. కావాలంటే కొట్టి కాపీ పేస్ట్ చేసి చూడండి, లేదా టైప్ చేసి చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది వస్తుంది. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేసరికి 52. సారీ, 52 వచ్చేసరికి ప్రెసిడెంట్ అని కూడా ఒకటి ఉండాలి అని చెప్తుంది. కాబట్టి 61 అనేది అక్కడ ఉంటుంది. తర్వాత 67 వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది అనుకుంటా. 61 స్టేట్స్ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, 2/3 మెజారిటీ ఉండాలి. 14 days నోటీస్ ఇవ్వాలి ప్రెసిడెంట్కి ఇంపీచ్ చేయాలంటే. నో ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ ఇంపీచ్డ్ ఇన్ ఇండియా టిల్ డేట్. ఇప్పటిదాకా ఒక్క ప్రెసిడెంట్ కూడా తీయలేదు. ఇది కూడా క్వశ్చన్ రావచ్చు మనకి ఈ ఫార్మాట్లో కూడా. గుర్తుంచుకోండి, ఒక్క ప్రెసిడెంట్ కూడా మనం ఇంపీచ్ చేయలేదు ఇప్పటిదాకా. విచ్ రైట్ ఫర్ విచ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years of age. రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇది మనకి తెలిసింది, ఇది వచ్చారు సార్ వచ్చింది క్వశ్చన్. సో మనం ఇక ముందు ఇవ్వాలి. ఓకే, ఆర్టికల్ 20 prohibits child employment hazardous jobs. ఓకే,
ఓకే. 23 ప్రొహిబిట్స్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్ లేబర్, అది కూడా గుర్తుంచుకోండి. 24 వచ్చేసి ఈ రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్‌లోనే ఉంటుంది. 23 అండ్ 24 రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్‌లో ఉంటుంది. అది మనం చేసాం ఆల్రెడీ, గుర్తొచ్చింది. సో ట్రాఫికింగ్ 23 వచ్చేసరికేమో ట్రాఫికింగ్, 24 వచ్చేసరికేమో ఫోర్స్డ్ లేబర్. వాట్ డస్ ఆర్టికల్ 360 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్? ఆర్టికల్ 360 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మనం ఇందాకే వచ్చారు సార్లు చూసాము, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్టికల్ 360 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొక్లెయిమ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వెన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా థ్రెటెండ్. 352 వస్తే నేషనల్ ఎమర్జెన్సీ, అది గుర్తుంచుకోండి. అండ్ 368 వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. నాకైతే అలా గుర్తుంది, సో మీకు కూడా రివైజ్ చేస్తాను గుర్తు రావాలి అని, అంతకుమించి ఏం లేదు. విచ్ ఆర్టికల్ స్పెసిఫైస్ హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్? ఓకే, హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్ ఏముంటుంది? సో 370 వచ్చేసరికి కాశ్మీర్కి సంబంధించింది. 51A వచ్చేసి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించింది. ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి. 80 అండ్ 343 మాత్రమే ఉంది. నా గెస్ అయితే 343 చేస్తున్నా, నా ఛాన్స్ 50-50 ఉంటుంది, నాకు కరెక్ట్ గుర్తులేదు. లెటెస్ 343, ఎస్. 343 అనేది హిందీ అని ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ ఈస్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్ టు కంటిన్యూ 15 years till 1965. కానీ ఇప్పటికీ కూడా మనకి అఫీషియల్లీ ఇంగ్లీషే మనకి అఫీషియల్ లాంగ్వేజ్. మన కమ్యూనికేషన్కి ఇంగ్లీషే వాడుతున్నాము, హిందీ వాడట్లేదు. అండ్ ఎక్కడుంది ఇది? పార్ట్ 15, 16, 17, పార్ట్ 17 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో లాంగ్వేజ్కి సంబంధించి ఉంది. ఓకే, పార్ట్ 17 అనేది లాంగ్వేజెస్కి సంబంధించి ఉంది, అది గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ గివ్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ మనీ బిల్? నేను ముందే చెప్పాను ప్రీవియస్ వీడియోలో, మనీ బిల్ అంటే 110 అని చెప్పేసి గుర్తుంచుకున్నా. అంతకుమించి ఇంకా నేను ఎలా చెప్పాలి, ఎలా గుర్తుంచుకోవాలని ట్రిక్ ఏం లేదు. మీ దగ్గర ట్రిక్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆర్టికల్ 110 డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్స్. స్పీకర్ ఆఫ్ లోక్సభ సర్టిఫైస్ ఇఫ్ ద బిల్ ఈస్ మనీ బిల్ ఆర్ నాట్. ఓకే. విచ్ ఆర్టికల్ ఈస్ రిలేటెడ్ టు యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ సిటిజన్? ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆర్టికల్ 42 అనేది ఉంటుంది. ఆర్టికల్ 43 వచ్చేసరికి కాటేజ్ ఇండస్ట్రీ. ఆర్టికల్ 42 వచ్చేసరికి వర్కింగ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఉంటుంది. ఓకే, అలా గుర్తుంచుకున్న. 41 వచ్చేసి కూడా సమ్ ఈక్వల్ పేకి సంబంధించి అలా ఉంటుంది అనుకుంటా, గుర్తులేదు, బట్ ఓకే వీ కెన్ కవర్ ఇట్ అప్. ఆర్టికల్ 44 స్టేట్ షెల్ సెక్యూర్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, అది గుర్తుంచుకున్నారు కదా. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 36 to 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనం ఇక బ్లైండ్ గుర్తుంచుకున్నాం, బట్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి ఫండమెంటల్ రైట్స్ ఇక్కడ 12 to 35 వరకు ఉంటుంది. 12 to ఫండమెంటల్ డ్యూటీస్ 36 to 51. ఓకే, 36 to 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. 51Aలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆర్టికల్ ఎంపవర్ సుప్రీం కోర్ట్ టు ఇష్యూ వ్రిట్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ఏ ఆర్టికల్ మన సుప్రీం కోర్ట్ని వ్రిట్స్ ఇష్యూ చేస్తుంది ఫండమెంటల్ రైట్స్కి? సో వ్రిట్స్ అని వచ్చేసరికి హేబియస్ కార్పస్, కో వారెంట్ మ్యాండమస్ ఆన్ వాట్ అథారిటీ. కో వారెంట్ అని అంటే గుర్తుంచుకోండి, వన్ ఆఫ్ ది వ్రిట్స్లో ఒకటి. ఈ హేబియస్ కార్పస్ అని అంటేనేమో ఒక పర్సన్ని కోర్టులో ప్రవేశపెట్టడం, అరెస్ట్ చేసిన 24 hours అతను బతుకున్నాడని, మిస్ట్రీట్మెంట్ అవ్వకూడదు. సో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కింద దగ్గరికి మ్యాచ్ అవుతున్నాయి. సో నేనైతే 32 అని అనుకుంటున్నా. సో నా జస్ట్ లాజికల్ థింకింగ్, మనం ఇప్పటిదాకా చదువుకున్న దాంతో 32 అనేది 5 types ఆఫ్ రిట్స్ ఉన్నాయి. ఆర్టికల్ 32 అనే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో హేబియస్ కార్పస్, ప్రాహిబిషన్, కో వారెంట్, సెరిటరీ ఉన్నాయి. సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నాయి కాబట్టి 32 అని పెట్టా. ఓకే. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్? 368 అని ముత్తుకున్నాను నేను ఇందాక. సో 368. అండ్ 352 వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, మనకు గుర్తుంది. 352 వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ మనకు గుర్తుంది. 249, 356 కూడా సంబంధించేదో ఉంది, కరెక్ట్ గుర్తు రావట్లేదు. సారీ అబౌట్ దాట్, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత. విచ్ రైట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 21? ఏముంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఎందుకంటే 14 to 18 వచ్చేసరికి రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది. ఆ తర్వాత రైట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్, తర్వాత కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ ఉంటుంది, లాస్ట్కి అది ఉంటుంది. సో రైట్ టు 23 and 24 వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఎక్స్‌ప్లాయిటేషన్కి సంబంధించి ఉంటుంది 23 and 24. అండ్ 21 వచ్చేసరికి ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది 14, ఆర్టికల్ 14 మనకు తెలిసిందే. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ 25, 28 దగ్గర ఉంటుంది. ఓకే. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ 21,
అంతే గెస్ చేశాను. సో అలాగే మీరు కూడా అలాగే గెస్ చేస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే గుర్తున్నంతవరకు అంత పెట్టాను. ఎస్, ఆర్టికల్ 15 వచ్చేసరికి 21. విచ్ ఆర్టికల్ ప్రాహిబిట్స్ స్టేట్ ఫ్రమ్ కన్ఫరింగ్ టైటిల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ ఆర్ అకాడమిక్? ఏ ఆర్టికల్ కన్ఫర్ టైటిల్స్, స్పెషల్ టైటిల్స్ అట్లాంటివి పెట్టుకోకూడదు పేరు అని. మెగాస్టార్ అంటే మనం పిలుచుకుంటే మెగాస్టార్, సూపర్ స్టార్ అలాగని, బట్ అఫీషియల్లీ నేమ్లో ఉండకూడదు అలాంటి టైటిల్స్ అనేది ఆర్టికల్ 18 చెప్తుంది. ఓకే, అండ్ ఆర్టికల్ 15 అనేది ఏమో అన్టచబిలిటీ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ దానికి సంబంధించి ఉంటుంది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ సంబంధించి. ఆర్టికల్ 10 వచ్చేసరికి సిటిజన్షిప్కి సంబంధించి ఉంది. మనం ఇందాక చూసాము ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దేని గురించి ఉన్నాయి, ప్రీవియస్ వీడియోలో పెట్టారు. 10 వచ్చేసి. అండ్ 20 వచ్చేసి సేమ్ అదే రైట్కి సంబంధించి ఉంటుంది. సో ఇది ఓన్లీ 18 అనేది ఈ ఈక్వాలిటీకి సంబంధించి స్పెషల్ టైటిల్స్ ఉండకూడదు అని 18(1)లో ఉంది. విచ్ ఆర్టికల్స్ ఎన్స్రైన్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్? 23, 24. మనం ఇందాక నుంచి 23 and 24 చాలాసార్లు వస్తుంది క్వశ్చన్. ఆర్టికల్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గుర్తుంచుకోండి. ఓకే, 23 prohibits trafficking, 24 child labor. ఓకే, నెక్స్ట్ అండర్ విచ్ ఆర్టికల్ ఆర్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బెగ్గర్ ప్రాహిబిటెడ్? అంతే, 23 and 24. 23 అనేది నాకు తెలిసి ట్రాఫికింగ్కి సంబంధించి, 24 వచ్చేసరికి ఫోర్స్డ్ లేబర్ సంబంధించి అనుకుంటా. 23, yeah, 23 human find forced beggar, forced labor. Which article lays down that state shall secure uniform civil code? 44 మనం అదే చూసాము. 42 వచ్చేసి ఈక్వల్ పే, అది కూడా గుర్తుంది. గుడ్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, 44 అది గుర్తుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆర్టికల్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్కి ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి అని ఏది చెప్తుంది? ఓకే, 52 వచ్చేసి ప్రెసిడెంట్ ఉండాలి, స్టేట్కి ఒక ప్రెసిడెంట్ అనేవాడు ఉండాలి. 352 వచ్చేసరికి స్టేట్కి ఒక నో అగైన్ వీఆర్ కన్ఫ్యూజింగ్ హియర్. ఓకే సారీ వెరీ మచ్, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. 352 వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ. 52 వచ్చేసి ఒక ప్రెసిడెంట్ అనేవాడు అంటూ ఒకడు ఉండాలి, యూనియన్కి సంబంధించి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ స్టేట్కి ప్రెసిడెంట్ అనేవాడు ఒకడు ఉండాలి అనేది ఉంది కాబట్టి 52 దగ్గరే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆన్సర్ 74. ఐఎమ్ టోటల్లీ రాంగ్. వెరీ సారీ అబౌట్ దట్. ఓకే, 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ PM 74లో ఉంటుంది. సో 74 అంటే 52 వచ్చేసేమో ఇండియాకు ఒక ప్రెసిడెంట్ ఉండాలి అని చెప్పేది ఒక్కటే ఉంటుంది. 74 ఏమో ప్రెసిడెంట్ కింద ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి అని చెప్తుంది. అంటే అదే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, రైల్వే మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ వీళ్ళందరూ ఉండాలి అని చెప్పేది 74 అనమాట. ఓకే, సారీ అబౌట్ దట్, వెరీ సారీ. అండ్ ఆర్టికల్ 40 ఈజ్ రైట్. అమ్మయ్య వచ్చింది. మనం ఆర్టికల్ 40 దేనికి సంబంధించింది? విలేజ్ పంచాయత్కి సంబంధించింది. ఓకే, మనం ఇందాకే చెప్పుకున్నాం పంచాయతీకి సంబంధించి. ఇప్పటికీ ఇన్నిసార్లు వచ్చింది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 40 అనేది విలేజ్ పంచాయతీకి సంబంధించింది. 73rd అమెండ్మెంట్ గేవ్ స్పెషల్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీ రాజ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది 73rd గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ లేస్ డౌన్ యూనిఫామ్ సివిల్ కోడ్? ఆర్టికల్ 44. అంతకేముంది? 370 వచ్చామో స్పెషల్ స్టేటస్ టు కాశ్మీర్. ఓకే, అండ్ ఆర్టికల్ 12 వచ్చేసరికి రైట్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆర్టికల్ 377 వచ్చేసరికి అదే కాన్స్టిట్యూషన్ సంబంధించిన స్పెషల్ స్టేటస్కి 370 స్పెషల్ స్టేటస్, 377 కూడా దానికి సంబంధించి ఉంటుంది అక్కడ ఆ దగ్గరలో. ఓకే, పార్ట్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంది. ఓకే, విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్? ఈక్వాలిటీ బిఫోర్ లా అని ఉంది. ఆర్టికల్ 14 ఫస్ట్ చట్టం ముందు అందరూ సమానమే. ప్లస్ ఇవన్నీ కూడా ఆర్టికల్స్ అన్నీ కూడా ఇందులో ఏది ఫండమెంటల్ రైట్ దగ్గర లేదు. ఆర్టికల్ 31 ఫండమెంటల్ రైట్ దగ్గర ఉంది కానీ అది కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఫ్రమ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ ఫార్ మెన్షన్ ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్? మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది చూడండి. ఇన్నిసార్లు వచ్చింది ఆర్టికల్ 40 అనే క్వశ్చన్, బాగా గుర్తుంచుకోండి. 42 అనేది వర్కింగ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి. ఓకే, 40 అండ్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ చాలాసార్లు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్. చూడండి, 370 స్పెషల్ స్టేటస్, 51 year ఫండమెంటల్ డ్యూటీస్. కాబట్టి ఇది కాదు. అండ్ 343 అని మనం ఇందాక చదివాము. సో ఖచ్చితంగా 343 అయి ఉంటుంది. నేను జస్ట్ అలా బండ గుర్తు పెట్టుకున్నది ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ అని హిందీ అని. 343 పార్ట్
17 అఫీషియల్ లాంగ్వేజ్ ప్రొవిజన్స్లో ఇంగ్లీష్ కంటిన్యూస్ యాజ్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా మన 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఈ జస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్కి సంబంధించి మనం 50 క్వశ్చన్స్ చేసాము. దాంట్లో అట్లీస్ట్ మనం 150 పాయింట్స్ అని నేర్చుకున్నాం. ఈచ్ క్వశ్చన్లో 3 పాయింట్స్ నేర్పించాను నేను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కలిపి. మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.